ఒక మంత్రిగా పనిచేసిన నాకు పెద్ద మెజార్టీతో గెలిపిస్తారనే విశ్వాసం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పోతే ఇక్కడ కొన్ని అంశాలను, కొన్ని బాధాకరమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేమిటంటే చాలా పెద్ద ఎత్తున హింస ప్రజ్వరిల్లింది. ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో, నర్సరావుపేట నియోజకవర్గంలో పలనాడు మొత్తం కనీ విని ఎరుగని రీతిలో ఏ రోజున కూడా, ఏ ఎన్నికల్లో కూడా జరగనటువంటి విధంగా హింస జరిగింది. ఇంకా జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి, మా మీద దాడులు చేస్తున్నారు అని. ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద దాడులు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాం. నేను ఒక విషయాన్ని గమనించదలుచుకున్నా, రోజు అబ్బాయి ఒక్క నిమిషాన్ని గమనించదలుచుకున్నా. ఎన్నికల కమిషన్ చాలా విషయాలను ప్రస్తావన చేసింది, చాలా మార్పులు కూడా చేసింది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి ఓటును వాళ్ళు సక్రమంగా వినియోగించుకోవడం కోసం లా అండ్ ఆర్డర్ కాపాడాలి, పోలింగ్ స్టేషన్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి అనేది ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం. అది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. ఈ సందర్భంలో కొన్ని మార్పులు చేశారు, మంచిదే. డీజీపీని మార్చారు, వండర్ఫుల్. అంటే డీజీపీ వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వేశారు కాబట్టి ఏదన్నా నెపోటిజం లేదా పక్షపాతాన్ని చూపిస్తారనే ఉద్దేశంతో మార్చారు, వండర్ఫుల్. ఐజీని మార్చారు ఇక్కడ, వండర్ఫుల్. ఎస్పీని మార్చారు ఇక్కడ, వండర్ఫుల్. చాలా చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మార్చారు. ఎందుకు మార్చారు? ఒక నిష్పక్షపాతమైన ఎన్నిక జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మార్చారు, చాలా సదుద్దేశంతో మార్చారు, మంచిది. నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ, ఇంతమందిని మార్చారే, ఇన్ని మార్పులు చేశారే, నిష్పక్షపాతంగా జరిగిందా? లా అండ్ ఆర్డర్ కాపాడబడిందా? ఎంత బాధతో చెప్తున్నానంటే బోత్ సైడ్స్. వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు తన్నులు తిన్నారు కొన్ని చోట్ల, వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి, అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను, పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వెళ్ళారు, సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఏమిటి దుర్మార్గం అంటున్నాను. ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్, నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు, మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది నిస్సందేహం. పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యారా? నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. ఫెయిల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్లుడయ్యారా? ఏమిటి నాకు అర్థం కాదు. నాకు చాలా చిత్రమైనటువంటి విషయాలు నేను గమనించాయి వాళ్ళ నా నియోజకవర్గంలో. నిన్న నేను బూతులు తిరుగుతూ నకరికల్ వెళ్ళాను. నకరికల్లో నాకు నకరికల్ ఎస్ఐ ఫోన్ చేసి, సార్ ఇక మీరు తిరగడానికి వీల్లేదు, అందరినీ హౌస్ అరెస్ట్ చేసేయమన్నారు అని చెప్పారు. ఎవరు? మా పిఏకి చెప్పారు, మణి గోపాల్కి. చెప్పగానే నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను, బిందు మాధవ్ గారికి. ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ బిందు మాధవ్ గారు, ఐపీఎస్ ఆఫీసర్, ఐ నో వెరీ వెల్, మనకు కూడా పనిచేశారు. నాకు ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్, ఒక మంచి ఆఫీసర్ అనే అభిప్రాయం కూడా నాకు ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. ఆయనకి నేను ఫోన్ చేస్తే, అవును సార్, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గివెన్ ఆర్డర్, మీరు హౌస్లో ఉండాలి. నేను సార్ మరి నగరికల్లో ఉన్నానంటే, అయితే ఇమీడియట్గా మీరు మీ ఇంటికి వెళ్ళి సత్తెనపల్లిలో ఉండండి అన్నారు. ఇమీడియట్గా బయలుదేరి సత్తెనపల్లి వచ్చా. సత్తెనపల్లిలో కూర్చున్నా. ఫోన్ వచ్చింది నాకు, కుంకలగుంటలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతున్నాడు.